పర్ఫెక్ట్ స్పేస్లో ఐ థింక్ ఇట్స్ ఫిట్టింగ్ ఇన్. సో యా. గిఫ్ట్ తీసుకురాలేదా మీరు? అనిపించిందా? లేదు, అలా కష్టపడితే మనకి ఏది యాక్చువల్గా ఏ స్లాంగ్ మాట్లాడాలన్నా కష్టమే. బట్ ఒక్కసారి దాన్ని మనం హార్డ్ వర్క్ చేసి దానికి ప్రెప్ చేసుకొని దాన్ని ఇనఫ్ రిహర్సల్ చేసుకుంటే డెఫినెట్గా చేయొచ్చు. నాకు ఆ ప్రాసెస్ ఏమన్నా మీకు డిఫికల్ట్ అనిపించింది? అంటే ఈ సినిమాకి సంబంధించే వరకు అదొక్కడే క్రాక్ చేయాలనిపించింది మీరు? లేదు, అలా ఏది అంటే ఒకటి డిఫికల్ట్ ఒకటి ఈజీ అని నేను అనరు, అన్నీ డిఫికల్టే. మనం స్క్రీన్ మీద మీరు చూస్తుంది ఏది సహజంగా అనిపించినా అది ఫస్ట్ టైం చేసినప్పుడు అది డిఫికల్టే. అది దాని తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ అది క్రాక్ చేసి ఇంకొక 1 వీక్ రిహర్సల్ తర్వాత ఇంకొంచెం బెటర్ అవుద్ది. అయిపోయాయి పెళ్ళిళ్ళు. ఏంటది? మీరు వెళ్ళకపోతే జరిగేవి కాదు పెళ్ళిళ్ళు కానీ. నేను వెళ్ళి చాలా ఆపడానికి ట్రై చేసేవాడిని. అయితే చాలామంది అడుగుతున్నారు, బట్ నేను ఈవిడ గురించి కోసం మిమ్మల్ని అడుగుతా. సంక్రాంతికి వద్దామని ఫిక్స్ అయ్యి తీసుకున్నారా, లేకపోతే ఫిక్స్ అయిన తర్వాత అలా జరిగిపోయింది? ఆవిడ సంక్రాంతికి అలవాటు కాబట్టి అలా తోసుకుంటే ఇక్కడ దాకా వచ్చేసింది. లేదు, ప్రతి సంక్రాంతికి భోగి మంటలు, ఈ పతంగులు, మీనాక్షి చౌదరి, ఈ 3 కామన్. సో మాకు ఈ సినిమాకి హీరోయిన్ కాస్టింగ్ చేస్తున్నప్పుడు తను కలిసిన తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ చారులతకి తన పర్ఫెక్ట్ ఎనర్జీ, తన టైమింగ్ అదంతా పర్ఫెక్ట్ ఉంటుంది అనిపించింది మా అందరికీ. సో అందుకు తీసుకున్నాం. ఆ సంక్రాంతి అప్పటికి మేము ఇంకా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం అనే ఐడియా ఏం లేదు మాకు. ఫైనల్గా ఒక క్వశ్చన్, రాజుగారు 7 చేపల్లో ఒక చేప ఎందుకు ఎండలేదు సార్? రాజుగారు 7 చేపల్లో ఒక్క చేప ఎందుకు ఎండలేదు? ఎందుకు ఎండలేదు? ఎండలేదేమో ఆ రోజు. నేను ఆ పాఠం చెప్పినట్టు నేను స్కూల్కి వెళ్ళలేదు. సో ఆ రోజు నేను స్కూల్ బంక్ కొట్టానండి. సరే, ఫైనల్గా మీ చదివింపులు ఏంటంటే విషింగ్ అనగనగా ఒక రాజు ఇన్ 100 crore క్లబ్. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. రాజులు దానాలు చేసి అప్పుల పాలైపోయిన వాళ్ళు చాలామంది చూశారు. ఈ రాజు గారు పెళ్లి చేసుకుని అప్పుల పాలైపోతాడా? అది మీరు January 14th గోదావరి జిల్లాలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయండి. అంటే మేము ప్రతి ఎలిమెంట్ సినిమాలో క్యాప్చర్ చేయలేదు. బట్ January 14th నాడు ఈ సినిమాలో మీరు టోటల్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్లేవర్లో మీకు ఏ యాంగిల్ మిస్ అవ్వని ఎంటర్టైన్మెంట్, పండక్కి ఏ యాంగిల్ మిస్ అవ్వని ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది. నవీన్ పోల్సెట్ అంటే మల్టీ టాలెంటెడ్. ఇందాక మా గీత చెప్పినట్టు సింగరు, డ్యాన్సరు, యాక్టరు, డైరెక్టరు, రైటర్, ఇంత మల్టీ టాస్కర్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మా నవీన్ పోల్సెట్ని హ్యాండిల్ చేయటం ఈజీనా, టార్చరా? నాకు చాలా ఈజీ. నేను ఏం చెప్తే అది వింటాడు వాడు. మిమ్మల్ని వేరే వాళ్ళు హ్యాండిల్ చేయటం ఈజీనా, టార్చరా? ఏమో మరి అది మీరు వాళ్ళని అడగాలి, డైరెక్టర్ అడగాలి. వాళ్ళని అడగండి. ఇందాక చెప్పింది కదా తన ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మల్టీ టాలెంటెడ్ అలా ఏం లేదు. నాకు ప్రతి సరే మీరు కానివ్వండి. నాకు ఫిల్మ్ మేకింగ్లో నాకు సినిమా అంటే పిచ్చి. సో దాంట్లో ప్రతిదీ నేర్చుకోవాలి. ఆడియన్స్ని ఎలా డిఫరెంట్గా ఎంటర్టైన్ చేయొచ్చు ప్రతిసారి అనేది నేను నేర్చుకోవడానికి నాకు క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంది. సో మల్టీ టాలెంటెడ్ అలా ఏం లేదు. నేను ప్రతిదీ ఏదన్నా నేర్చుకొని వాళ్ళ ముందు కొత్త రకంగా ఎలా ఎంటర్టైన్ చేయొచ్చు అనేది నేను ఒక 500% ఎఫర్ట్ పెడతా. పక్కనోడు 200 పెడితే నేను 500 పెడతా. అదొకటే. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వేయను అని చెప్పకూడదు. ఏమని చెప్పాలి? వేస్తానని చెప్పాలి. సాంగ్ ప్లే చేయండి. ఒక స్టెప్ వేస్తున్నారు. లేదు పర్లేదు, ఫస్ట్ ఏదో. ఓకే, థ్యాంక్ యూ సార్. మిస్టర్ పోల్శెట్టికి ముందు నుంచే ఉంది, ఇది ట్రావెల్ అవుతున్నారు కదా. సో వై సో స్పెషల్ ఈ స్క్రిప్ట్ అనేది? మీకు చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా. నేను అంటే చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ ఏమో అవ్వట్లేను. బేసికలీ ఈ స్క్రిప్ట్ కాన్సెప్ట్ నాకు చాలా ఒక కాన్సెప్ట్ ఐడియా ఉండింది. మిస్ శెట్టి తర్వాత ఆ కాన్సెప్ట్ దాన్ని స్టోరీలోకి, స్క్రీన్ ప్లేలోకి తీసుకొద్దామని ఐడియా ఉండింది అనమాట. ఎందుకంటే మిస్ శెట్టి టైంలో ఆ సినిమా ప్రమోషన్స్ కానీ ఆ సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళడం కానీ నాకు చాలా ఒక జర్నీ ఉండింది ఆ సినిమాలో. సో దాంతో ఇది నేను టైం కేటాయించలేకపోయాను దీనికి. సో దాని తర్వాత దీని మీద స్టార్ట్ చేసామన్నమాట జర్నీ. నేను మా రైటర్స్ ఇక్కడ ఉన్నారు. సో ఆ స్టార్ట్ చేసిన తర్వాత యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొంచెం డిలే అయింది. అండ్ ఒక కోర్ ఐడియా నన్ను చాలా ఎక్సైట్ చేసింది అనమాట. అంటే ఇలాంటి ఒక సినిమా ఈరోజు జెన్జీ ఆడియన్స్కి ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉన్న ప్లాట్ లైన్ చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. సో మేమందరం రాస్తున్నప్పుడు కూడా మాకు అది ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం. సో ఎలాగైనా దీన్ని టైం పట్టినా పర్లేదు ఈ సినిమాని తెరకెక్కించాలనే నమ్మకం మాకు ఉండింది. సో జస్ట్ ఆ బిలీఫ్ అంతే. ఆ స్క్రిప్ట్లో ఆ బిలీఫ్, ఆ ఐడియాలో ఆ బిలీఫ్. అండ్ రాసుకుంటా పోతే సీన్స్ చాలా బాగా వస్తుంది, కథ చాలా బాగా వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ ఎప్పుడైతే క్రాక్ అయిందో ఒక నలుగురికి చెప్పగానే వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. అలాగే సెకండ్ హాఫ్ క్రాక్ అయిన తర్వాత మళ్ళీ నరేషన్ చెప్తాం కదా రైటర్ ఫ్రెండ్స్కి, వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. సో అలా ఆ స్క్రిప్ట్లో ఉన్న ఆ జ్యూస్ అంటారు కదా, అది మా అందరిని బాగా ఎక్సైట్ చేసింది. అందుకే దాన్ని నమ్మి మేమందరం, నేనే కాదు మా ప్రొడ్యూసర్స్ అందరం
సో అందుకే ఈరోజు సినిమా ఎడిట్లో చూసుకున్నప్పుడు కానీ ఎవరన్నా చూసినప్పుడు కానీ మొన్న త్రివిక్రమ్ గారు కూడా చూశారు సినిమా చూసి మమ్మల్ని అందరినీ హక్ చేసుకొని చాలా బాగుందని రివ్యూ ఇచ్చారు. సో సంథింగ్ మాకు అది ఏంటి ఎందుకు ఎక్సైట్ చేసింది అనేది మేము ఎంత చెప్పినా ఇప్పుడు అది వాళ్ళ సినిమా కదా వాళ్ళకి నచ్చింది కదా. సో Jan 14 నాడు మీ అందరికి కూడా అంతే నచ్చుతుందని మేము ఆశిస్తున్నాం. మీరు ఇందాక త్రివిక్రమ్ గారు అన్నట్టు త్రివిక్రమ్ గారు యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ విన్నారు కదా ఆయన. సో ఆయన ఇన్పుట్స్ ఏమన్నా లైక్ రైటింగ్లో కానీ లేదంటే మేకింగ్లో కానీ చూశాక కానీ సంథింగ్ ఏమన్నా ఇన్పుట్స్ ఇవ్వడం జరిగిందా త్రివిక్రమ్ గారు? త్రివిక్రమ్ గారు అప్పుడు ఒరిజినల్గా లైన్ ఉన్నప్పుడు విన్నారనమాట. దాని తర్వాత మేము ఆ లైన్ని మేము డెవలప్ చేసుకోవడానికి నాకు చెప్పాం కదా టైం దొరకలేదు. సో దాని తర్వాత నేను మా రైటర్స్ కానీ ఈ స్క్రిప్ట్ మొత్తం డెవలప్ అయిన తర్వాత ఆయనకి చెప్పడం కుదరలేదు. బట్ ఫైనల్గా మేము సినిమా ఎప్పుడైతే మేము సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకున్నామో ఫైనల్గా ఆయన కూడా వేరే సినిమాల్లో బిజీ ఉన్నారు. సో ఫైనల్గా మొన్న వచ్చి సినిమా చూసి డెఫినెట్గా ఆయనకు అనిపించిన ఇంప్రూవ్మెంట్స్ ఆయనకు అనిపించిన ఇన్పుట్స్ అవన్నీ డెఫినెట్గా ఆయన సజెస్ట్ చేశారు. అండ్ అవన్నీ సినిమాని ఇంకా బెటర్ చేసాయి. సో ఇదేంటంటే త్రివిక్రమ్ గారికి ఎలా అయితే త్రివిక్రమ్ గారు నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి లాంటి సినిమాలు ఉన్నాయో ఆ జానర్ సినిమా ఇది. సో డెఫినెట్గా ఆయనకి నచ్చిన జానర్ అండ్ మాకు నచ్చిన జానర్ అండ్ రేపు మీరు చూస్తారు కదా సినిమాలో మీకు అర్థమవుతుంది ఎందుకు ఆయన అంత ఎక్సైట్ అయ్యారు ఈ సబ్జెక్ట్కి అని. ఆల్ ద వెరీ బెస్ట్, విషింగ్ యూ ఎ గ్రేట్ సక్సెస్. సో రాజ్ రైటింగ్ ప్రాసెస్లో చాలా ఇన్వాల్వ్ అవుతారు. సో బై ద వే యూ లవ్ ద స్క్రిప్ట్స్ యూ విల్ బి వెరీ కనెక్టెడ్ టు ఇట్. సీక్వెన్సెస్ కావచ్చు, సీన్స్ కావచ్చు, బట్ వాటిని స్క్రీన్ మీద తీసుకొచ్చేటప్పుడు not all the scenes that were written cannot be made onto the screen. So how strict you will be? Not all the scenes you have written and rasan. So that's not always possible as well, kada? లేదా మేము అసలు అలా షూటింగ్ చేయని స్క్రిప్ట్స్ మేము సీన్స్ మేము అసలు రాయం.